ఈరోజు మనము ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు, మాకు నెమ్మది కావాలి, భూమి శపించబడిన దాని నిమిత్తము మాకు సమాధానము కావాలి, ఆ సమాధానము ఎవరిస్తారు, అది నాకు ఎలా దొరుకుతుంది అని ఒక వ్యక్తి తనను పోగొట్టుకున్న సమాధానమున కొరకు దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి దేవుడు జవాబిచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, జీవాధిపతివైన యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము తండ్రి, మనుష్యుల యొక్క పాపము నిమిత్తము భూమి మీద కష్టపడవలసి వస్తుంది అని, ఆ కష్టమును విడిపించేవారు ఎవరు అని చాలామంది వెతుక్కుంటూ ఉన్నప్పుడు నాయనా, మీరు మాకు ఎదురుగా వచ్చి నేను తోడుగా ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుడు, ఈ దినము తండ్రి, నీవు ఎవరినైతే నిలబెట్టుకుంటున్నావో వారి జీవితంలో ఎటువంటి కార్యము చేశావో, ఒకవేళ మేము కూడా అటువంటి పరిస్థితులలో ఉంటే నీ వాక్యము మమ్మల్ని సమాధానపరిచేదిగాను, నీ వాక్యము మాకు నెమ్మదిని దయచేసేదిగాను ఉండుటకు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ మాట చదువుకోవడానికి ఒక వ్యక్తి కారణముగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నోవహు మనకు కనబడుతూ ఉన్నాడు. నోవహును కనిన ఇంకొక వ్యక్తి కూడా మనకు కనబడతారు. ఆయన పేరు ఏమిటంటే లెమెకు ఆయన పేరు. ఈయన భూమి మీద ఉన్నప్పుడు కొన్ని పాపాలు, కొన్ని తప్పిదాలు చేసి ఆ వాటి వలన వచ్చే ఆ దోషాలని భరించలేక, వాటి వలన కలిగిన బాధను తట్టుకోలేక, ఆయనకి కలిగిన ఒక కుమారుడు నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి చాలామంది కుమారులు ఉన్నా కూడా ఆయనకి కలిగిన దర్శనమును బట్టి కావచ్చు, లేకపోతే వాక్యానుసారమైన ప్రేరణ కావచ్చు, ఇతను కోరుకుంటూ ఉన్నాడు, భూమి దేవుని వలన శపింపబడింది, మనం ఎంత కష్టము చేస్తున్నా ఆ కష్టము విషయంలో ఒకరు మనకు నెమ్మదిని ఇవ్వాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అతని మనవిని ఆలకించాడు. నోవహు గురించి మనకి బాగా తెలుసు. ఈ భూమి మీదకి జలప్రలయం వస్తుంది కాబట్టి నోవహుతోటి దేవుడు మాట్లాడి ఒక ఓడను కట్టిస్తాడు. ఆ ఓడను కట్టించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు, ఆ ప్రాంతంలో ఉన్న పక్షులు, ఇవన్నీ కూడా ఆ ఓడలో చేర్చబడతాయి. కాబట్టి నీ ఇంటి వారికి ఆ పశువులకు సంబంధించిన స్థలము కానీ ఆహారము కానీ సమకూర్చుకో అని నోవహుతోటి దేవుడు చెప్తాడు. అయితే ఇది దేవుడు చెప్పడానికి ఒక కారణం ఉంది. చాలామంది అనుకుంటారు
మీ దేవుడు చేసే వాటికి కారణాలు ఉండవు అంటారు. యేసు ప్రభు చేస్తున్న పనులకి కారణాలు ఉండవు. జలప్రలయం ఎందుకు రావాలి, మనుషులందరూ ఎందుకు చచ్చిపోవాలి, మనుషులందరూ ఆ నీళ్ళల్లో ఎందుకు మునిగిపోవాలి అని చాలామంది దేవుడు చేస్తున్న కార్యాల నిమిత్తము మనుష్యులు వారికి అర్థము కాదు కాబట్టి దేవుణ్ణి ఒక హంతకుడని, కరుణ లేనివాడని, దయ లేనివాడని ఈ భూమి మీద చాలామంది ఈ దినాలలో ప్రచారం చేసేవారు వచ్చారు. అయితే ఈ జలప్రలయము రావడానికి, ఈ జలప్రలయము కోరుకున్నది లెమెకు అనే ఒక వ్యక్తి. ఈ లెమెకు ఎవరు అని మనము బైబిల్లో చూసినప్పుడు కయీను సంతానములో 6వ వంశమునకు 6వ తరమునకు చెందిన వ్యక్తి. కయీను ఎవరో కూడా మనకి బాగా తెలుసు. తమ్ముడైన హేబేల్ని చంపినప్పుడు దేవుడు ఈ కయీనును బట్టి భూమిని శపిస్తాడు. భూమిని శపించినప్పుడు పురుషులందరూ ఏం చేస్తున్నారు, ఆ నీరు లేని పొలాలని, సారము లేని పొలాలని, మంచి ఫలాలు ఇవ్వని పొలాలను ఏం చేస్తున్నారు, చెమట ఓర్చి దున్నుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు. అయినా కూడా భూమి ఏం చేస్తుందంట, వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదంట. అంటే వారు ఎంత సేద్యము చేస్తున్నా కష్టానికి తగిన ప్రతిఫలము దక్కడం లేదు, శ్రమకి తగిన ప్రతిఫలము దక్కడం లేదు. దానికి గల కారణం ఏమిటంట, కయీను ఉన్నప్పుడు దేవుడు భూమిని శపించాడు. భూమిని శపించినప్పుడు భూమి తన సారమును ఇవ్వడము మానేసింది. ఎందుకంటే మనుషులు ఆయన మాటను విన్నా వినకపోయినా భూమి ఆకాశములంట ఆయన మాటల్ని చెవులేసుకొని మరీ వింటూ ఉంటాయంట. దేవుడు ఇప్పుడు మాకేం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన మమ్మల్ని ఎలా ప్రవర్తించమని చెప్పాలనుకుంటున్నాడు, భూమి తన స్థితిని ఎలా మార్చుకోవాలని ఆయన చెప్తున్నాడు అని భూమి ఆకాశములంట చెవులేసుకొని మరీ వింటున్నాయంట. అలా ఈ భూమి దేవుడు శపించినప్పుడు తన సారమును ఇవ్వడము ఆపేసింది. ఆ సారమును ఇవ్వడము ఆపేసినప్పుడు మనుషులందరూ శ్రమ పడుతున్నారు. కయీను తరములోని వారందరూ. ఆయన తర్వాత ఉన్న 6వ తరములో వ్యక్తికి కొంచెము జ్ఞానోదయం అయిందంట. ఏమని జ్ఞానోదయమైంది, నా పితరులు ఉన్నప్పుడు శపితమైన ఈ భూమి, నా పితరుల వలన శాపగ్రస్తమైన ఈ భూమి, నా పితరుల ద్వారా శపించబడిన ఈ భూమి తిరిగి ఫలభరితంగా మార్చబడాలి అంటే మేము చేసిన దోషాలు, మేము చేసిన తప్పిదాలు క్షమించబడాలి అని ఈ లెమెకు అనే వ్యక్తికి కొంచెము దేవుని మీద అవగాహన వచ్చింది. ఒక్కొక్కసారి మనము కూడా మన జీవితంలో దేవుడు కార్యము చేయనప్పుడు, మనము ఎంత కష్టపడుతున్నా కూడా తగిన ప్రతిఫలం రానప్పుడు దేవుని మీద సనుక్కుంటామే కానీ ఇది నా జీవితంలోనికి ఎందుకు అనుమతించబడింది అని ఏ ఒక్కరు కూడా తరచి చూసుకోరు. 6 తరాల వరకు శపితమైపోయి బాధపడుతున్న వీరికి గుర్తొచ్చింది ఒక్కసారి. ఏమని గుర్తొచ్చిందంట, నా తరము నాకు ముందుగా ఉన్న వారందరి ద్వారా భూమి శపించబడింది కాబట్టి నా తర్వాతి తరము వాళ్ళు, నా కుటుంబంలో పుట్టే వారిని బట్టి ఈ భూమి శాపము నుండి విడుదల పొందుకోవాలి అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అయితే అలా ప్రార్థన చేస్తున్న ఈ లెమెకుకి కూడా ఆయన జీవితంలో కూడా కొన్ని ఎవరికి చెప్పుకోలేని కొన్ని పనులు చేశాడు.
ఆ పనుల నిమిత్తము, తను చేసిన కార్యము నిమిత్తము తన ఇంటి వారిని, తన కుమారులని, తన భార్యలని పిలిచి వారికి చెబుతా ఉన్నాడు ఈ లెమెకు. ఎందుకంటే చాలామంది అంటారు కదా, చేసిన తప్పు చెప్పుకుంటే పోయిద్దంట. ఎవరికి చెప్పుకోవాలి? చాలామంది చేసిన తప్పు ఒప్పుకోవాలి అంటే మనుష్యులకి చెబితే పోయిద్ది అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము చేసిన తప్పును ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేనే మనము చేసిన తప్పులకి క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆ విషయము లెమెకుకు అర్థమయ్యి తన కుటుంబపు వారిని పిలిచారు. బైబిల్లో ఈ లెమెకుకు ఆయన ఇంకొక ఘనకార్యం కూడా ఏం చేశాడంటే, అప్పటిదాకా ఎవరికి కూడా 2 భార్యలు లేరు. ఈ లెమెకు అనే వ్యక్తికే 2 భార్యలు ఉన్నారు. ఆ భార్యలు చాలా మంచివారు. ఒక ఆమె పేరు ఆదా, రెండవ ఆమె పేరు సిల్లా. ఆదా అంటే అర్థం ఏమిటంటే అలంకార భూషణము. సిల్లా అనే అర్థం ఏమిటంటే నీడనిచ్చేది, చాటుగా ఉండేది. అంటే భార్యలు 2 కూడా ఆయనకి ఎలా ఉన్నారంట? అలంకారప్రాయంగా ఉన్నారు. అంటే ఆ భార్యల వలన ఆయనకి ఎటువంటి అవమానము కానీ, ఎటువంటి నింద కానీ రాకుండా బ్రతుకుతున్న స్త్రీలు. ఇంకొక ఆమె ఎలా ఉంది? భర్త ఏదైనా తప్పు చేసినా, భర్త ఏదైనా దోషము చేసినా, భర్త ఏదైనా చెయ్యరాని కార్యము చేసినా, ఆయన తన హృదయములో ఉన్నది చెప్పుకున్నప్పుడు ఈమె ఆయనకి ఎలా ఉందంట? చాటుగా ఉన్న స్త్రీగా ఉందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో అయితే అటువంటి వారు లేరులేండి. భర్త ప్రేమించినప్పుడు ఎవరికి చెప్పరు. భర్త ఏదైనా తిట్టినా కొట్టినా ఏం చేస్తారు? వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ పోయిద్ది. చూసావా, నీ అల్లుడు నన్ను కొడుతున్నాడు, చూసావా నాకు ఇచ్చి ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేశావు, చూసావా ఎంత నన్ను టార్చర్ చేస్తున్నాడో, ఎంత బాధపరుస్తున్నావు అని వెంటనే ఏం చేస్తారు? తల్లిదండ్రులకి ఫోన్ వెళ్తుంది. నేనైతే ఎప్పుడు అలా చేయలేదులేండి, నేను చెయ్యను కూడా. ఎందుకంటే అంత కష్టాలు, అంత బాధలు మా పాస్టర్ దగ్గర నుండి నాకేమీ రాలేదు. కానీ అంతగా చెప్పుకునే అంత, తల్లిదండ్రులకి చెప్పుకునే అంత ఏ స్త్రీ కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే చివరికి నిలబడాల్సింది కూడా వాళ్ళిద్దరే, చివరికి దాకా బ్రతకాల్సింది కూడా వారిద్దరే. వారి ఇద్దరి మధ్యకి ఎవరు వచ్చినా కూడా వారిద్దరు ఏమైపోతారు? విడిపోతారు. ఇంకా ఈ చాలా చాలా పెద్ద తగాదాలు అవుతాయి. అలా ఈ భార్యలు 2 కూడా లెమెకుకు ఎలా ఉన్నారంట? కిరీటముగా, అంటే నిందను తెచ్చేవారిగా కాకుండా, లేకపోతే ఆయనకి అవమానము తెచ్చేవారిగా కాకుండా, లెమెకు యొక్క జీవితానికి సరి అయిన స్త్రీలుగా ఉన్నారు. కొంతమంది స్త్రీలు నీళ్ళ దగ్గర భలే కొట్లాడుకుంటారు కదా. అప్పుడేమంటారు? ఆమెను చూసి, ఈమె పలానా ఆయన భార్యమ్మ, అసలు చూడు ఆయన ఎంత మంచోడో, ఈమెకి ఎంత నోరో అంటారు. అలాంటి స్త్రీలుగా ఉండకూడదు. ఎందుకంటే భర్త కంట స్త్రీ ఎలా ఉంటుందంట? కిరీటంగా ఉంటుందంట. అలానే ఈ లెమెకుకి 2 భార్యలు కూడా ఎలాంటి నిందను తెచ్చేవారిగాను, లేకపోతే కీడు చేసేవారిగాను లేరు. కాబట్టి లెమెకు తను చేసిన దోషమును, తను చేసిన పాపమును కుటుంబంలో ధైర్యముగా ఒప్పుకోవడానికి ఆయనకు మనస్సు ఉంది. ఇంట్లో మొదటిగా ఇలాంటి వాతావరణం ఉండాలండి. ఎవరైనా తప్పు చేయకుండా ఎవరు ఉండరు. కానీ దానిని కుటుంబ సభ్యులతో చెప్పుకొని ఒప్పించుకునే వారిగా ఉండాలి. కానీ కొంతమంది ఇంట్లో మాత్రమే చెప్పరు, ఊరంతా చెప్తారు. ఇంట్లో పిల్లలతో కానీ భార్యతో కానీ ఎలాంటి మాటలు కూడా పంచుకోరు. కష్టంలో ఉన్నా లేకపోతే బాధలో ఉన్నా పంచుకోరు. ఏం చేస్తారు? ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, స్నేహితులకు చెప్పుకుంటారు.
ఇంటి సభ్యులకు మాత్రము చెప్పరు. ఎందుకు చెప్పరంట? ఇంటి సభ్యులకు చెప్తే మగవాళ్ళు తగ్గిపోతారంట. అలా ఉండకూడదండి. ఇంట్లో దేవుడు చెప్పాడు, స్త్రీ పురుషుడు ఇద్దరు ఎలా ఉన్నారంట? ఏక శరీరముగా ఉన్నారంట. సగం సగం శరీరం కాదు. లోకం ఏమంటది? సగము పురుషుడు సగము స్త్రీ అంటది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇద్దరు ఏక శరీరులు. అంటే ఒకటే మనస్సు, ఒకటే ప్రాణము, ఒకటే ఆత్మ, ఒకటే మాట అయితే ఏక శరీరం. సగం సగం అనుకోండి, భార్య సగం చెప్పుద్ది, భర్త సగం చెప్తాడు. భార్య సగం మాట్లాడేది, భర్త సగం మాట్లాడతాడు. సగం సగం అనేది లోకములో మాట. ఏక శరీరులు అనేది యేసు ప్రభు మనకి చెప్పిన మాట. హల్లెలూయా. ఈ మాటని ఫాలో అయ్యాడో ఏమో లేమేకు తెలియదు, కానీ ఆయన దోషాల్ని మొదటిగా ఎవరి దగ్గర ఒప్పుకోవాలనుకుంటున్నాడంట? కుటుంబ సభ్యుల ముందు ఒప్పుకోవాలనుకుంటున్నాడంట. మరి ఆయన చేసిన తప్పిదము, దోషం ఏమిటంటే, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల్ని చంపాడంట. ఆయన ఏం చేశాడంట? ఇద్దరు వ్యక్తుల్ని చంపాడంట. ఎందుకు చంపాడు అంటే, ఒక వ్యక్తి లెమెకుని గాయపరిచినందుకు ఒక యువకుడిని, ఒక మనిషిని చంపాడంట. దెబ్బలు కొట్టాడు అని ఒక పడుచువాడిని చంపాడంట. అంటే పడుచువాడు అంటే యవనస్తుడిని ఒకరిని, గాయపరిచాడు అని ఇంకొకరిని ఎవరినో చంపాడంట. అంటే ఆయన ఎందుకు చంపాడు అని బైబిల్లో వ్రాయబడలేదు, కానీ అతను మాత్రం ఒప్పుకుంటున్నాడు, నేను ఇద్దరు వ్యక్తులని చంపాను. ఎందుకంట, ఒకరు నన్ను గాయపరిచారు, ఒకరు నన్ను దెబ్బలు కొట్టారు. కాబట్టి ఆ మనుషులని ఇద్దరిని నేను చంపాను, నా దోషమును ఒప్పుకుంటున్నాను అని ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే కయ్యను ఏమో ఏం చేశాడు? దోషాన్ని ఒప్పుకోలేదు. దేవుడు వచ్చి, నీ తమ్ముడిని ఎందుకు చంపావు అంటే, నీ తమ్ముడు ఏడి ఎక్కడున్నాడు అంటే, దేవునికి సమస్తము తెలుసు. మనం ఏం చేస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎటు చూస్తున్నాము, ఏ పనులు చేయాలని హృదయం ఆలోచిస్తుంది అని దేవునికి సమస్తము తెలుసు. కానీ నీవు నేను ఆయనకి నిజము చెప్తామా అబద్ధము చెప్తామా అని ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. అలా దేవుడు ఏం చేశాడంట, కయ్యని దగ్గరకు వచ్చి, నీ తమ్ముడేడి అంటే, ఈ కయ్యను ఏమంటున్నాడో తెలుసా? వాడికి నేనేమన్నా కాపలాదారున్నా? వాడికి నేనేమన్నా కాపలా ఉండేవాడినా? ఎక్కడికి పోయాడో ఏమైపోయాడో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, పరిశుద్ధుడైన హేబేలు రక్తము నా సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉంది. ఆ రక్తము నీ మీద దోషభరితమైన సాక్ష్యము చెబుతుంది అన్నప్పుడు కూడా కయ్యని కాసేపు బుకాయించాడు. కానీ దేవుని ముందు కయ్యను యొక్క మాటలు చెల్లక చివరికి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కానీ నా తప్పిదాన్ని క్షమించు అని దేవుణ్ణి అడగలేదు. అడగకుండా నన్ను దేశదిమ్మని చేసయ్యా, నా మీదికి 7 అంతల శిక్షను రానివ్వయ్యా అని దేవుని దగ్గర నుండి ఏం కోరుకున్నాడు? కయ్యను శిక్షను కోరుకున్నాడు. ఆ శిక్షను కోరుకున్న తర్వాత ఆ శాపము ఏం చేస్తుంది? వీరిని వెంటాడుతూ ఉంది. కొంతమంది కూడా అంటారు కదా, నేను చేసిన తప్పు నాతోనే పోవాలి, నా బిడ్డలకి ఇది అంటకూడదు, నేను చేసిన పాపాలు నాతోనే పోవాలి, నేను చేసిన అతిక్రమాలు నాతోనే పోవాలి అని చాలామంది ప్రార్థన చేస్తారు. కానీ ఈ కయ్యను ఏం కోరుకున్నాడో తెలుసా? 7 అంతలు కోరుకున్నాడంట దేవుని దగ్గర నుండి శిక్షని. 7 అంతలు కోరుకున్న ఈ కయ్యను దగ్గర నుండి మొదలు పెడితే లెమెకు దగ్గరకు వచ్చేలోపు 6 తరాలు అయిపోయినాయి. అప్పుడు లెమెకు వయసు ఎంత అంటే 77 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి?
ఆయన బ్రతికిన సంవత్సరాలు 77. నోవహు పుట్టిన తర్వాత ఆయన అప్పటికి ఆయన జీవితం ఎక్కడికి వచ్చిందంట, ఆ దేవుని దగ్గర నుండి భార్యల దగ్గర శిక్షణ ఒప్పుకున్నాక కయ్యను గురించి చెప్తాడు. కయ్యను 7 అంతలు దేవుని దగ్గర శిక్షణ కోరుకున్నాడు. నేను 70 అంతలు దేవుని దగ్గర నుండి శిక్షణ కోరుకుంటున్నాను అని ఈ లెమెకు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని ఆ శిక్ష నుండి విడిపించే వాడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ 70 సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు ఎంత అయినాయండి? మొత్తము 777 అయినాయి. ఈ 777 సంవత్సరాలకి లెమెకు ఇంకా చాలయ్యా, నా వరకు నేను ప్రయాసపడింది చాలు, నా జీవితము ముగించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ శాపము ఇక్కడితో తుడిచివేయబడాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు లెమెకు యొక్క ప్రార్థనను అంగీకరించి నోవహు అనే ఒక కుమారుని ఇచ్చాడంట. హల్లెలూయా. నోవహు అను మాటకు అర్థము నెమ్మదినిచ్చువాడు, నెమ్మదిని దయచేసేవాడు, నెమ్మదిని కలుగ చేసేవాడు అనే అర్థము. లెమెకు జీవితంలో లేని నెమ్మది, లెమెకు జీవితంలో లేని సమాధానము ఈ కుమారుడి వలన ఈ భూమి మీదకి రావాలని కోరుకొని అతనికి ఆ పేరు పెట్టబడినప్పుడు దేవుడు లెమెకు ప్రార్థనను ఆలకించి నోవహు ద్వారా ఈ భూమి మీద ఉన్న శాపాన్ని జలప్రలయంలో కొట్టివేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈరోజు మనము కూడా మన శాపము తీరిపోవాలి అని కోరుకున్నప్పుడు లెమెకులాగా మొదటిగా మన జీవితంలో చేసిన దోషాలని ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టబడే వ్యక్తి కొరకో లేకపోతే వాటిని మన జీవితంలో నుండి తీసివేసే వ్యక్తి కొరకో ప్రార్థన చేయాలి. అయితే అప్పటి దినాల్లో వారికి రక్షకుడు లేడు కాబట్టి లెమెకు అలా ప్రార్థించాడు. ఈరోజు మనకి యేసు ప్రభు మన పాపముల నుండి మనల్ని పరిహరించే రక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఈ దినాల్లో మనము కూడా ఏం చేయాలి? మనము చేసిన దోషాలని యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుండి మనకి ఏమొస్తుందంట? కనికరము వస్తుందంట. ఈరోజు మనము కూడా మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అన్నా, మన తరాలు ఆశీర్వదింపబడాలి అన్నా మనం ఏం చేయాలంట? యేసు ప్రభు దగ్గర చేసిన దోషాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే మన శాపము తీరిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, మీ కాడిని మోయుటకు నేను వచ్చాను, మీ శాపపు కాడిని విరగ్గొట్టుటకు ఆయన ఈ భూమి మీదకి పంపబడ్డాడు అని లేఖనాల ద్వారా వ్రాయబడి ఉంటాయి. ఈరోజు మనము మన పిల్లల మీద, మన తాతల మీద, మన తండ్రుల మీద మనము దోషము వేయడము కాదు, కానీ మన పాపాలని పరిహరించే యేసయ్య వైపు మనం చూసినప్పుడు మన భూమి కూడా, మనము చేసే పని కూడా ఆశీర్వదించబడడం మొదలవుతుంది. హల్లెలూయా. అవునండి, మనము ఏది చేసినా కూడా కలిసి రాలేదు అంటే ఏదో ఒక చోట ఒప్పుకోలేని పాపం ఉండింటది. ఏదో ఒక చోట మనము ఒప్పుకోలేని దోషం ఉండింటది. కాబట్టి ఎంత ప్రయత్నము చేస్తున్నా మనము ఎందుకు నిలవబడలేము అని లెమెకులాగా మనం ప్రశ్నించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము మోకరిల్లినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. ఆ జ్ఞాపకము చేసినప్పుడు ఒప్పుకున్నవారు కనికరింపబడి కుటుంబముల ఆశీర్వాదము కలుగుతుంది. ఒప్పుకోలేని వారు, వారి కుటుంబాలు, వారి వంశాలు ఎన్నటికీ కూడా దీవించబడవు.
కొంతమంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏమంటారు, 6 తరాలు అటు 6 తరాలు 7 తరాల అటు ఇటు చూడాలంట. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికే అన్ని తరాలు చూడాలంట. మరి మన దోషము, మన పితరుల దోషము పోవాలంటే మనము కూడా తరాలు వెనక్కిపోయి లెమేకులాగా వారు చేసిన దోషాలన్నిటినీ మనము ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తములో మన రాబోయే తరాలు కడగబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు ఒక మాట అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు కూడా లేదు. ఆయనలో ఉన్నవారికి శిక్షా విధి లేదు. ఆయనలో లేని వారికి పితరుల తరాలలో ఉన్న వారు చేసిన దోషాలను కూడా వీరే మోసుకుంటా తిరుగుతూ ఉంటారు. అయితే అలా మనము తిరగక మన దోషాల్ని భరించే యేసయ్య వైపు మనము చూసినప్పుడు మన దోషాల నుండి మనల్ని విడిపించి మనకి సమాధానమును, మన జీవితాలను తేలికగా చేసే దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. అట్టి నిరీక్షణను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.